రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ పనితీరుపై విమర్శలు, మరోవైపు మంత్రులపై వస్తున్న ఆరోపణలు, వాటికి వరుసగా వస్తున్న ఖండనలు, ఇవన్నీ కలిసి రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఇది కేవలం సాధారణ రాజకీయ విమర్శల దశను దాటి అధికార వ్యవస్థలో అంతర్గత విభేదాలు ఉన్నాయా అనే అనుమానాలకు దారి తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో సీఎం రేవంత్ కు మరో కొత్త తలనొప్పి తయారైంది. ఇంతకీ మంత్రుల మధ్య పంచాయతీకి కారణమేంటి? లెట్స్ వాచ్. మంత్రులపై వరుస మీడియా కథనాలు రావటం, వాటిపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయటం, ఆ వెంటనే ప్రతిపక్షం నుంచి తీవ్రమైన ఎదురుదాడి మొదలవటం, ఈ మొత్తం ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుతోంది. మంత్రులపై వస్తున్న ఆరోపణలను సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా తీసుకున్నారు. మీడియా సంస్థలకు హితవు పలుకుతూ నిరాధార ఆరోపణలు చేయవద్దునని, బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వంపై అనవసరమైన ప్రచారం జరగకూడదన్నదే తన ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలతో వ్యవహారం చల్లారలేదు. అసలు రాజకీయ తుఫాను అక్కడి నుంచే మొదలైందన్న వాదన వినిపిస్తోంది. ఈ సమయంలోనే మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు రంగంలోకి దిగారు. ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇవి కేవలం వ్యక్తిగత విమర్శలుగా కాకుండా ప్రభుత్వంలోని కీలక మంత్రుల మధ్య జరుగుతున్న అంతర్గత పంచాయతీలపై ప్రశ్నలు సంధించినట్టుగా ఉండటంతో అధికారిక వర్గాల్లో కలకలం రేగింది. హరీష్ రావు ఆరోపణల్లో ప్రధానంగా పలుకు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. సింగరేణి టెండర్లు, మేడారం పనులు, మద్యం హోలోగ్రామ్ టెండర్లు, సినిమా ప్రివ్యూ షో రేట్ల పెంపు వంటి అంశాల్లో సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రుల మధ్య వాటాల పంచాయతీలు జరుగుతున్నాయా అంటూ ఆయన బహిరంగంగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. అంతటితో ఆగకుండా అందుకే ఐఏఎస్ అధికారులు జర్నలిస్టులను బలిపశువులు చేస్తున్నారు అంటూ హరీష్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వంపై నైతిక ఒత్తిడిని పెంచేలా ఉన్నాయి. అధికార వ్యవస్థలు ఎవరు నిజంగా బాధ్యులు, ఎవరి ఆదేశాలతో ఈ వ్యవహారాలు జరుగుతున్నాయి అన్న ప్రశ్నలు ప్రజల్లోకి వెళ్లేలా చేశాయి. మేడారం టెండర్లు, మద్యం హోలోగ్రామ్ టెండర్ల విషయంలోనూ మంత్రుల మధ్య విభేదాలు లేవా అన్న హరీష్ ప్రశ్నలు అధికారిక వర్గాల్లో చర్చకు దారితీశాయి. ప్రతిపక్ష నేతలపై, జర్నలిస్టులపై సిట్లు వేస్తున్న ప్రభుత్వం మరి ఆరోపణలపై ఎందుకు సిట్ వేయటం లేదని నిలదీయటం ద్వారా ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక మరో కీలక ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. సీఎంకు తెలియకుండా సిట్లు వేస్తున్నారని చెబితే అది నాయకత్వ వైఫల్యమే కాదా అన్న ప్రశ్న రాజకీయంగా బలంగా వినిపిస్తోంది. ఈ అంశం ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందన్న వాదన కూడా ఉంది. ఇక్కడ మరో ఆసక్తికర కోణం కూడా ఉంది. ఈ విమర్శల వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి అన్నదే అసలు చర్చ. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలుపై ఇప్పటికే ప్రశ్నలు ఎదుర్కొంటోంది. రైతు బంధు, ఎరువుల సరఫరా, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ వంటి కీలక అంశాలు కేబినెట్లోనే ప్రాధాన్యం దక్కించుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో సీఎం ఆటలాడుకుంటున్నారు అన్న హరీష్ కామెంట్స్ ప్రభుత్వ పాలనాపై భావోద్వేగ కోణంలో దాడి చేయటమే లక్ష్యంగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల దైనందిన సమస్యలను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహం ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఇదే సమయంలో హరీష్ రావు చరిత్రను కూడా తెరపైకి తీసుకువచ్చారు. రాజీవ్ గాంధీ, అంజయ్య ఉదంతం, ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీపై భావోద్వేగాలను రగిలించే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్కు మనశ్శాంతి కలగాలంటే కాంగ్రెస్ భూస్థాపితం కావాలన్న వ్యాఖ్యలు ఇది కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా ప్రతీకార రాజకీయాల దిశగా వెళ్తుందన్న అభిప్రాయం కలిగిస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మంత్రుల మధ్య పంచాయతీ అనే అంశం ఆరోపణల స్థాయిలోనే ఉన్నా వాటికి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నదే కీలకం. ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే ఇవి కేవలం ప్రతిపక్ష విమర్శలుగా కాకుండా ప్రజల మనస్సుల్లో అనుమానాలుగా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. పారదర్శకతతో స్పష్టమైన సమాధానాలతో ప్రభుత్వం ముందుకు వస్తేనే ఈ రాజకీయ దుమారం తగ్గే అవకాశం ఉంది. లేకపోతే ఈ పంచాయతీలు రేపటి తెలంగాణ రాజకీయాల్లో పెద్ద యుద్ధాలకు నాంది పలికే సూచనలుగా మారుతాయా అన్న ప్రశ్నకు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా చర్చకు వస్తోంది.
తెలంగాణ రాజకీయాలు ఇక ఏ దిశగా మలుపు తిరుగుతాయో, ఈ విధానాలపై ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉండబోతోందో రాబోయే రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నాయి.